భారతదేశ సార్వభౌమాధికారానికి సమగ్రతకు అంతర్గత అంశాలకు సంబంధించి సోషల్ మీడియాలో విమర్శలు చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కాశ్మీర్ సమస్య దశాబ్దాలుగా ఉంది. పహల్గాంలో జరిగిన దుర్ఘటన హృదయాన్ని కలిచివేసిందని పవన్ కళ్యాణ్ అన్నారు. టెర్రరిస్టు తూటాలకు బలైపోయిన చంద్రమౌళి భౌతిక కాయానికి విశాఖలో పవన్ కళ్యాణ్ నివాళులర్పించి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. కేంద్రం ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతుందన్న విశ్వాసం, నమ్మకం ఉన్నాయి. కాశ్మీర్ ఘటనపై భారతీయులంతా ఐక్యం కావటం సంతోషంగా ఉంది. సెక్యులరిజం కోసం మాట్లాడేవారు, దేశ సరిహద్దుల కోసం మాట్లాడేవారు ఇళ్లకు తాళాలు వేయకుండా ఉండాలని పవన్ కళ్యాణ్ సూచించారు. కాశ్మీర్లో జరిగిన సంఘటన చాలా దిగ్భ్రాంతికి గురి చేస్తుంది, షాకింగ్ గురి చేస్తుంది. నిన్న జరిగిన సంఘటన, మొన్న జరిగిన సంఘటన చాలా బాధకు గురి చేస్తుంది, హృదయాన్ని కలిచివేస్తుంది. ముఖ్యంగా కాశ్మీర్ అనేది ఎప్పుడు దశాబ్దాలుగా మండుతున్న సమస్య. ఇది మనకి, నాకు ప్రత్యేకించి 1986-89 మధ్యలో నేను టైంలో తెలుగు సినిమాలు ఎక్కువ కాశ్మీర్లో షూటింగ్ జరిగాయి. ఇప్పుడు జరుగుతున్న ఈ మినీ స్విట్జర్లాండ్ అనే పహల్గామ్ కానీ, సోనామార్గ్ ఇలాంటి చోట్లన్నా షూటింగ్ జరుగుతుంది. నేను కూడా పనిచేశాను అక్కడ ప్రొడక్షన్లో. ఆ సమయంలో నాకు తెలుసు అది బాగా ఇబ్బందిగా ఉండేది. మాకు కూడా మొదటి సంవత్సరం బాగానే అనిపించింది. 2, 3, 4 సంవత్సరాల్లో పని చేస్తే చాలా ఇబ్బందిగా ఉండేది. గొడవలు జరుగుతూ ఉండే, కొంతమంది ఇంకా తీవ్రవాదం మొదలవని సమయం అది. ఆ టైంలో కాశ్మీరీ పండిట్స్ కొంత పనిచేసేవాళ్ళు మాతోటి. చివరి సంవత్సరంలో 89 అనుకుంటా, వాళ్ళు అప్పుడు చెప్పారు, మేము ఎక్కువ కాలం ఇక్కడ ఉండలేము, మేము పారిపోవాల్సి వస్తే ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ బీయింగ్ హిందూ ఇన్ కాశ్మీర్ ఇస్ కూడా టఫ్ జాబ్, ఇక్కడ ఉండలేకపోతున్నాం మేము, ఇంక మీరు కూడా రాలేకపోవచ్చు అని నాకు అప్పుడు చెప్పేవాళ్ళు. ఉగ్రవాదుల్ని నిర్దాక్షిణ్యంగా